హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎంతో పాపులర్ అయిన బగారా రైస్ పులావ్ ముస్లిం స్టైల్లో ఎలా చేస్తారో చూపిస్తాను. ముందుగా 1 కేజీ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో 2 ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. రైస్కి సరిపడా వేసుకొని అవి మెల్ట్ అయిన తర్వాత బగారా రైస్కి కావలసిన స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక 3 గ్రీన్ చిల్లీ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్నాక అవి బాగా వేగాక 2 టమాటాలు తీసుకొని ఒక కట్ట పుదీనా తీసుకొని ఆ రెండింటిని వేసుకోవాలి. అవి మొత్తం కలిపి బాగా మగ్గించుకోవాలి. అవి బాగా మగ్గిన తర్వాత ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత అందులో 2 స్పూన్ల గరం మసాలా, దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని వాటన్నిటిని బాగా కలిపి మాడకుండా 2 సెకండ్లు వేగించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ముందుగా కరివేపాకు వేసుకుంటే నల్లగా అవుతుంది. అందుకని ఇవన్నీ మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. వేసుకున్నాక రైస్కి సరిపడా ఎసరు పోసుకోవాలి. ఆ ఎసరుని బాగా మరిగించుకోవాలి. అవి బాగా మరిగిన తర్వాత మనం కడిగి శుభ్రంగా పెట్టుకున్న రైస్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టుకోవాలి. అవి బాగా ఉడికేంత వరకు అన్నము ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో. అంతే, మంచి ఫ్లేవర్, కలర్ఫుల్, స్పైసీ బగారా రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.